నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బొట్యానాయక్ తండా నుంచి గూడూరు హైవే వరకు పూర్తిగా దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలంటూ స్థానికులు నిరసన తెలిపారు. బొట్యానాయక్ తండా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ నిరసన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రోడ్డు పూర్తిగా దెబ్బతిండంతో సమీప గ్రామాల ప్రజలు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు జూలకంటి. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే. గూడూరు బొట్యానాయక్ తండ నుండి పాదయాత్ర ప్రారంభమై ఆర్ఎండ్బి కార్యాలయం చేరుకోవడం అనేది జరిగింది. 6 కిలోమీటర్లు. సమస్య ఏంటంటే గూడూరు నుండి వయా బొట్యానాయక్ తండ, చింతపల్లి ఇందరమ్మ కాలనీ, ఎఫ్సిఐ కాలువ దగ్గర నుంచి నాగార్జున సాగర్కు వెళ్ళేటువంటి హైవేకు లింకు కలిపేటువంటి రోడ్డు, గుంటూరు నాగార్జున సాగర్ ఈ 2 రోడ్లకి ఇక్కడి నుంచి లింకు కలిపేటువంటి రోడ్డు. ఈ రోడ్డులో ప్రతిరోజు కూడా వందల వేల సంఖ్యలో రైతులు కానీ 6 మాసాల క్రితము కాంట్రాక్టర్కు అగ్రిమెంట్ చేస్తే వాళ్ళు పనులు ప్రారంభించకపోతే వాళ్ళు చేస్తారా లేకపోతే క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అందియాలి. పేపర్ మీద శాంక్షన్ అయింది, కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ చేసినాము, అగ్రిమెంట్ కాగితం మా దగ్గర ఉందంటే ఎవరు కావాలి? కాగితాలు కాదు కావాల్సింది, శాంక్షన్స్ కాదు, పనులు కావాలి. ఆ పనులు చేయటం లేదు. అందుకనే ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఈ 2 గ్రామాల ప్రజలు సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఎండ విపరీతంగా ఉన్న వాళ్ళ ఎండను కూడా లెక్క చేయకుండా అందరికందరూ మహిళలు, పిల్లలు, పెద్దలు, రైతులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ 2 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు పాదయాత్ర అక్కడి నుంచి మరి ఇక్కడికి రావడం అనేది జరిగింది.